క్రైస్తవుడు ఎప్పుడూ కూడా అబ్బా ఎంత గొప్ప అదృష్టవంతుడో అని కానీ దురదృష్ట జాతకుడండి వాడి జాతకం ఏం జాతకమో కానీ ఇలాంటి పదాలు దేవుని పిల్లలు పొరపాటున వాడనే వాడకూడదు. సరే, మరి అదృష్టవంతుని కథ అన్నారు కదా, ఎవరు ఎందుకు ఆ పదం వాడారు అని అంటే, అపోస్తులైన పౌలు వారి సువార్త దండయాత్రలో 20వ అధ్యాయం 4వ వచనంలో పౌలుతో పాటు పౌలుకు సహకారులుగా ఉన్న ఒక్కొక్క వ్యక్తి చరిత్ర మనం చదువుతూ ఉన్నాం. లాస్ట్ ఎపిసోడ్లో 2 ఎపిసోడ్లుగా తిమోతిని గూర్చిన చరిత్ర మనం చదివాం. తర్వాత వ్యక్తి చూడండి, అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 4వ వచనం. నాతో కలిసి అందరూ ఈ మాటలు చెప్పడానికి ప్రయత్నం చేయండి. మరియు పుర్రు కుమారుడును బెరయా పట్టణస్థుడునైన సోపత్రును దెసలోనికయల్లో అరిస్తర్కును సెకుందును దెర్బే పట్టణస్థుడైన గాయియును తిమోతియును ఆసియా దేశస్థులైన తుకీకు త్రోఫీము అతనితో కూడా వచ్చిరి. లాస్ట్ సెషన్లో 2 సెషన్లుగా తిమోతి గూర్చి మనం చదువుకున్నాం. ఈరోజు మనం ధ్యానించబోయే వ్యక్తి పేరు తుకీకు. సహజంగా తుకీకు తీతు 2 ఒకటే పదాలేమో ఒకళ్ళేనేమో అని అనుకుంటారు. ఎందుకంటే 2 పదాలు కాస్త కన్ఫ్యూజన్గానే ఉంటాయి. చెప్పండి, తుకీకు తీతు. ఇంకోసారి, అది తుకీకు తీతు. తీతు వేరు, తుకీకు వేరు. తుకీకు ఎవరయ్యా అంటే ఆసియా దేశస్థుడు అని బైబిల్లో రాయబడి ఉంది. ఆసియా దేశస్థుడు అనే చోట ఆదిమ బైబిల్లో ఎఫెస్సి అనేటువంటి పదం వాడబడింది. చాలామంది వ్యాఖ్యానకర్తలు నమ్మేది ఏంటంటే ఈ తుకీకు ఎఫెస్సి పట్టణానికి చెందినటువంటి వాడు. ఆ రోజుల్లో ఎఫెస్సి పట్టణం చాలా చారిత్రాత్మకమైన పట్టణం. ఆ పట్టణంలో ఆర్తిమాదేవి మహాదేవి ఉన్నట్లు ఎఫెస్సి పట్టణాన్ని గురించి చాలా విషయాలు అపోస్తులైన పౌలు వారి సువార్త దండయాత్రలో నుంచి మనం విన్నాం. ఆ రోజుల్లో ఎఫెస్సి పట్టణానికి ఉన్న చక్కటి పేరు లైట్ ఆఫ్ ఏషియా. చెప్పండి, అంటే అర్థం ఏంటి? ఆసియా ఖండానికే వెలుగు, ఆసియా ఖండానికే దీపం. అంత చక్కటి పేరే కాదు, అంత ప్రఖ్యాతిగా అంచింది ఎఫెస్సి పట్టణం. ఆర్తిమ అనే మహా గొప్ప దేవి ఆ ప్రాంతంలో ఉన్నట్లు కంసాలి గూర్చి మనం విన్నాం కదా. ఆ కంసాలి ఇదే ప్రాంతానికి చెందినవాడైనట్లు చాలా విషయాలు విన్నాం. మెట్టుకు ఈ తుకీకు ఎఫెస్సి పట్టణానికి చెందినవాడు. తుకీకును గూర్చి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 5 చోట్ల ప్రస్తావించబడింది. ఎక్కడెక్కడ ప్రస్తావించబడిందో జస్ట్ మీకు రెఫరెన్స్లు చెప్తాను, వ్రాసుకోవాలనుకున్న వాళ్ళు రాసుకునండి. బైబిల్ అంతటిలో తుకీకు గూర్చి 5 చోట్ల ప్రస్తావించబడింది. మొదటిసారి అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 4వ వచనం. 2వ పర్యాయం ఎఫెస్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 21వ వచనం. 3వసారి కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం నుంచి 9వ వచనం వరకు. 4వ పర్యాయం తీతు పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో. చివరిసారిగా తిమోతిలకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. రైట్. బైబిల్ అంతటిలో తుకీకును గూర్చి ఎన్నిసార్లు రాయబడింది? 5 పర్యాయాలు. తుకీకు అనే పేరుకున్న అర్థం ఏంటంటే అదృష్టవంతుడు. ఎవరంటమ్మా చెప్పాలి? తుకీకు అంటే అదృష్టవంతుడు. మీరు అనొచ్చు, బైబిల్ అదృష్ట దురదృష్టాలు నమ్మకపోతే మరి బైబిల్లో ఉన్న ఈయనకి
అదృష్టవంతుడని అర్థం వచ్చేటట్లుగా తుకీకు అనే పేరు ఎందుకు పెట్టారు అని అంటారా? తుకీకు ఏ ప్రాంతానికి చెందినవాడని విన్నాము? ఆసియా దేశం. ఆసియా దేశంలో ఏ ప్రాంతానికి చెందినవాడని విన్నాం? ఎఫెసి. ఎఫెసి పట్టణం యూదుల పట్టణమా అన్యుల పట్టణమా? అన్యుల పట్టణం. ఇందాకే చెప్పే కదా ఆర్తిమ. సో ఇతడు పూర్తిగా అన్యుడు. ఆ తల్లిదండ్రులు పెట్టుంటారు, వీడు పుట్టాడు ఇక మాకు అదృష్టం కలిసి వస్తుంది అని అదృష్టవంతుడు అనే పేరు పెట్టారు. బిడ్డలారా, క్రైస్తవ్యం ఎప్పటికీ అదృష్టం అనే మాట, దురదృష్టం అనే మాట దేవుని బిడ్డలు పొరపాటును వాడకూడదు. కొంతమంది ఏం చేస్తారో తెలుసా? రంగురాళ్ళు పెట్టుకుంటే అదృష్టం వస్తుందని, లేకపోతే పేరు మార్చుకుంటే అదృష్టం వస్తుందని, పేరులో ఒక పదం చేరిస్తే గ్రహబలమని, పేరు బలమని, వాటి ద్వారా అదృష్టం కలిగిద్దని చాలామంది నమ్ముతారు. నేను ఉద్యోగం చేసే రోజుల్లో మెహిదీపట్నం దగ్గర మా కంపెనీ బస్సు దిగేవాడిని. అక్కడ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్డుకి రావడానికి బస్ స్టాప్, మెహిదీపట్నం దగ్గర ఒక బస్ స్టాప్ ఉండేది. ఆ ప్రక్కనే ఒక ఆయన గొడుగు పట్టుకొని చెట్టు కింద గొడుగేసుకొని చిన్న స్పీకర్, చిన్న బాక్స్ మైక్ పెట్టుకొని అంటూ ఉంటాడు, ఇదిగో మీ రాత మార్చే రంగురాళ్ళు, ఈ రంగురాళ్ళుగానే ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయ్యాడు, ఈ రంగురాళ్ళుగానే చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు, ఈ రంగురాళ్ళుగానే నాదెండ్ల భాస్కరం. ఇట్లా రంగురాళ్ళ గురించి జనాలకు చెప్తూ ఉంటాడు, ఇదిగో ఈ రంగురాళ్ళు పెట్టుకుంటే మీ రేఖ మారిపోద్ది, మీ రాత మారిపోద్ది, అదృష్టం అంతా దీనిలోనే ఉంది. ఇదిగో పచ్చరాయి, ఎర్రరాయి, బ్లూ రాయి, తెల్లరాయి, రకరకాల రంగుల రాళ్ళు పేర్లు చెప్తా, ఇదే మీ అదృష్ట రేఖ, రండి మీ రాత మారిపోద్ది అని చెప్తే జనాలు గొర్రెలు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి నాకేమండి సార్ అని కొనుక్కుంటున్నారు. నాకు బస్సు రావటం లేట్ అవుతుంది, నేను అక్కడే కూర్చొని ఉన్నా. ఆయన నా వైపు చూసి అంటాడు, సార్ మీ రేఖ కూడా మారింది సార్, అదృష్టం అంతా ఈ రంగురాల్లోనే ఉంది, రండి సార్ అన్నాడు. జనాలు అప్పుడు ఎటోళ్ళట్టు వెళ్ళిపోయారు. నేను చూసా, ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా, వాళ్ళకి వీళ్ళకి రంగురాళ్ళు అమ్మి వాళ్ళ రేఖలు మార్చే బదులు మీరు చెప్పాలని ఆపింది, ఆ రంగురాళ్ళు ఏదో నీ చేతులకు పెట్టుకొని నీ రాత మార్చుకోకపోయావా? నీ రాతే కనుక మారితే ఆ చెట్టు కింద ఈ చెట్టు కింద గొడుగు పెట్టుకొని రంగురాళ్ళు కొనండి అని ఎలంపాట పాడినట్లుగా పాడాల్సిన అవసరం ఏముందయ్యా? ఆ రంగురాళ్ళు నీవే పెట్టుకొని నీ రాత మారుసుకోయ్యా అంటాడు. ఎట్టాటి పెద్దగా మాట్లాడదు సార్, నా బిజినెస్ దెబ్బతినిద్ది అంటాడు. విన్నారా? కొంతమంది రంగురాళ్లలో అదృష్టం ఉందనుకుంటారు, ఇంకొంతమంది పేరు బలంలో ఏదో అదృష్టం ఉందనుకుంటారు. బిడ్డలారా, మరలా చెప్తున్నాను, క్రైస్తవ్యం అదృష్టం అనే మాట, దురదృష్టం అనే మాట పొరపాటును అంగీకరించదు. క్రైస్తవ్యం అంగీకరించే ఒకే ఒక్క పదం దేవుని కృప. నేనేమై ఉన్నానో సమస్తము దేవుని కృపే అయి ఉన్నాను, యేసయ్యకి మహిమ కలుగును గాక. అదృష్టం అనే పదం ఎక్కడ వాడతారంటే, అబ్బా వాడు రూపాయి పెట్టి లాటరీ టికెట్ కొన్నాడంట. ఎంత పెట్టామా? రూపాయి పెట్టి లాటరీ టికెట్ కొంటే జాక్పాట్ ఎంత తగిలింది? 1 కోటి. ఎవడయ్యాడు? 1 కోటి రూపాయలు. అబ్బబ్బా, ఎంత అదృష్టవంతుడండి. అరే వీడు అనిల్ అంబానీకి అల్లుడైపోయాడంట, ఎంత అదృష్టవంతుడు. హైటెక్ సిటీ దగ్గర 7 అంతస్తుల భవంతి కట్టాడట, ఎంత అదృష్టవంతుడు. అదృష్టం అనే మాట దైవజనమా, ఇది లోకస్తుల పదం. క్రైస్తవుని నోట పొరపాటున ఈ మాట రాకూడదు. ఒకవేళ లోకస్తుల మాటలోనే అదృష్టం అనే పదం మనం వాడాలి చూస్తే, అసలు మనిషి జీవితంలో నిజమైన అదృష్టం లేక ఈ ఎవరైనా తీతు కాదమ్మా, తుకీకు. ఈ తుకీకు బ్రతుకులో నిజంగా తాను పొందుకున్న అదృష్టం ఏంటంటే,
మానవ జీవితంలో అదృష్ట దురదృష్టాలు క్రైస్తవ్యంలో లేవు. ఒకవేళ వాళ్ళ భాషలో అదృష్టం అనే పదం వాడాలి చూస్తే తుకీకు జీవితంలో దొరికిన అసలు సెసలు అదృష్టం. మానవ జీవితంలో మనిషికి దొరికే అసలు సెసలు నిజమైన అదృష్టం ఏదో తెలుసా? నిజదేవుడు దొరకటమే అసలు సెసలు అదృష్టం. నమ్మకమైన సేవకునితో సహచర్యం చేయటమే అసలు సెసలు నిజమైనటువంటి అదృష్టం. నిజంగా ఈ తల్లిదండ్రులు అదృష్టవంతుడు అనే పేరు ఎందుకు పెట్టారో నాకు తెలియదు, కానీ విచిత్రం. మానవ భాషలో చెప్పాలంటే తుకీకు నిజంగా అదృష్టవంతుడయ్యాడు. ఎలా? ఒకప్పుడు ఆర్తెమీదేవిని ఆరాధించేవాడు. దైవము కాని వాటిని ఆరాధించి దైవము కాని వాటిని పట్టుకొని దేవుడని పిలుస్తూ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు గుడ్డితనాన్ని కలుగు చేసి ఉంటుండగా అపోస్తుడైన పౌలు వారి ద్వారా సువార్త విని నిజదేవుడు ఎవరో తెలుసుకొని నిజదేవుడైన యేసుక్రీస్తు వారి వైపు వచ్చాడు. నేనంట అతని బ్రతుకులో అసలు సెసలు అదృష్టం నిజమైన దేవుడు యేసుక్రీస్తు వారు దొరకటమే. మీరు అనొచ్చు, యేసుక్రీస్తు దొరకటం మనిషికి ఎట్లా అదృష్టం అండి? బిడ్డలారా, మానవ జీవితంలో మనుషుడు పొందుకోలేని 3 ఈవులు యేసుక్రీస్తు మాత్రమే ఇవ్వగలిగిన ఈవులు. ప్రపంచంలో ఎవ్వరూ ఈ 3 ఈవులు ఇవ్వలేరు. ఏంటో తెలుసా? నంబర్ 1 పాప క్షమాపణ, నంబర్ 2 పరిశుద్ధత, నంబర్ 3 పరలోక రాజ్యం. ఈ 3 మానవాళికి ఇవ్వగలిగిన ఒకే ఒక్క వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవుళ్ళు అని పిలువబడిన వారి దగ్గరికి వెళ్ళినా వాళ్ళు అంటారు, అయ్యా మేము కూడా ఎక్కడో ఒక చోట బురదలో కాలేసిన వాళ్ళమేనయ్యా, మేము కూడా పాపం చేసిన వాళ్ళమేనయ్యా. పాపం చేసిన మా దగ్గరికి మీరు వస్తే, మీరు పాపం చేశారు, మీ పాపం క్షమించబడాలని నా దగ్గరకు వచ్చారు, నేను ఆల్రెడీ పాపిని, నా దగ్గరికి మీరు వస్తే ఏం జరిగిద్దంటే సన్నాసి రాసుకుంటే బంగారం రాలిద్దా? ఎవరా మనిషి? సన్నాసి రాసుకుంటే రాలేదు, బూడిదే. బిడ్లరా, ఈ టేబుల్కి మురికయింది. ఈ మురికి పట్టినటువంటి ఈ టేబుల్కి మురికి పట్టింది. దీన్ని మురికి వదిలించాలంటే ఏ బట్ట కావాలి? శుభ్రమైన బట్ట కావాలి. శుభ్రమైన బట్ట ఏం చేస్తుంది? ఈ మురికి టేబుల్ని శుభ్రంగా తుడిచేస్తుంది. శుభ్రమైన బట్ట తీసుకోకుండా మురికి బట్ట తీసుకుంటే దాని మురికి దీనికంటే, దాని మురికి దీనికంటే, దీని మురికి దానికంటే టేబుల్ పాడైపోద్ది. దైవజనమా, మానవ జీవితంలో అసలు సెసలు నిజమైన అదృష్టం, పాపిని పవిత్రుడిగా మార్చగలిగే దేవుడు దొరకటమే అసలు సెసలు అదృష్టం. ఆ యేసుక్రీస్తు నమ్ముకుంటే ఎంత గొప్ప అదృష్టమో తెలుసా? అందరూ చనిపోయినట్లుగా మనం చనిపోతాం. యేసుక్రీస్తు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఈ మట్టి శరీరం మహిమా శరీరంగా మారిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. క్షయమైపోయే ఈ శరీరం అక్షయమైన శరీరంగా మారిపోతుంది. బలహీనమైన ఈ శరీరం బలమైన శరీరంగా లేపబడుతుంది. ప్రకృతి సంబంధమైన ఈ శరీరం ఆత్మ సంబంధమైన శరీరంగా లేపబడి మర్త్యమైన ఈ దేహం అమర్త్యతను ధరించి యేసుక్రీస్తు ఎట్టివాడిగా ఉంటాడో మనం అట్టివారిగా మారటానికి దేవుడు కృప చూపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు దొరకటం ఒక వ్యక్తికి అదృష్టం అని ఎందుకంటామో తెలుసా? రోమాపత్రికలో పౌలు గారు ఒక మాట అంటారు, చూడండి. రోమీలకు రాసిన పత్రిక, భలే చక్కటి మాట. 4వ అధ్యాయం 3వ వచనం నుంచి 8వ వచనం వరకు నాతో కలిసి లేఖనం ఏమి చెప్పుచున్నది? పెద్దగా, అబ్రహాము దేవునిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. పనిచేయు వానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు. పనిచేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచు వానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. 6వ వచనం ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవనిని నీతిమంతునిగా ఎంచునో
ఆ మనుషుడు ధన్యుడు. ఇదే అసలు సిసలు అదృష్టం. విన్నారు ఈ మాట? నీ క్రియలతో సంబంధం లేకుండా, వినండి ఇక్కడ, సరే ఇది పూర్తిగా చదువుదాం, నాతో కలిసి చెప్పండి. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతునిగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. 7వ వచనం, ఎలాగనగా తన అతిక్రమముల కొరకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. అందరు నా వైపు చూడండి. అబ్రహాము దేవునిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఇప్పుడు అబ్రహాం ఏమయ్యాడు? నీతిపరుడయ్యాడు. మిమ్మల్ని అడుగుతా, అబ్రహాము నీతిపరుడయింది క్రియలను బట్టి అయ్యాడా, విశ్వాసాన్ని బట్టి అయ్యాడా? క్రియలను బట్టి కాదు. అతని క్రియలతో సంబంధం లేకుండా భక్తిహీనుణ్ణి నీతిపరుడిగా భక్తిహీనుణ్ణి నీతిపరునిగా తీర్చగలిగే దేవుని మీద నమ్మకం ఉంచటాన్ని బట్టి, క్రియలతో సంబంధం లేకుండా అబ్రహాము భక్తిహీనుడు అని నేను అనలేను. కానీ మెట్టుకు ఇక్కడ అలంకారపాయంగా భక్తిహీనుడిగా పిలువబడిన అబ్రహాము నీతిపరుడుగా ఎందుకు ఎంచబడ్డాడంటే, దేవుని యందు నమ్మిక ఉంచటాన్ని బట్టి. అతని క్రియలతో సంబంధం లేకుండా, అతని నడవడికడతో సంబంధం లేకుండా ఈ భక్తిహీనుడు ఒకేసారి ఏమయ్యాడు? నీతిమంతుడయ్యాడు. ఈ అపవిత్రుడు ఒకేసారి ఏమయ్యాడు? పవిత్రుడైపోయాడు. విన్నారా? ఈ భక్తిహీనుడు ఒకేసారి ఏమైపోయాడు? భక్తిపరుడుగా మార్చబడ్డాడు. ఇది అబ్రహాము క్రియల ద్వారా పొందుకున్నదా, ఉచితంగా పొందుకుందా? చెప్పాలి గట్టిగా. ఇది తన క్రియల ద్వారా పొందుకుందా, ఉచితంగా పొందుకుందా? దీన్నే ఏమంటారంటే, ఒక మనిషికి దేవుడు అనుగ్రహించే దానం. జీతం వేరు, దానం వేరు. జీతం అని దేన్ని అంటారు? కష్టపడి పనిచేసాం, కష్టపడి పనిచేసిన దానికి వచ్చేదాన్ని ఏమంటారు? అరే, కష్టపడి పని చేయకుండా ఉచితంగా తీసుకుంటే. ఒక మాట చెప్పంటారా? నీ క్రియలతో సంబంధం లేకుండా, అలాగని నీ క్రియలు ఇష్టానుసారంగా ఉండాలని కాదు, నీ క్రియలతో సంబంధం లేకుండా దేవుని యందు విశ్వాసం ఉంచితే ఈ దేవుడు ఉచితంగా ఒక భక్తిహీనుణ్ణి నీతిపరుడుగా మార్చగలడు. అందుకని భక్తుడు ఇక్కడ అంటాడు, ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు, తన పాపముల నిమిత్తం పరిహారము నొందినవాడు. ఒక మాట, మనమందరం ఒకప్పుడు నిజదేవుడు తెలియక పాపులుగా బ్రతికేవాళ్ళం కదా. యేసుక్రీస్తు నా దేవుడు అని నోటితో ఒప్పుకొని బాప్తిస్మం తీసుకున్నాం. ఇప్పుడు బాప్తిస్మం ద్వారా మనం ఏమైపోయాం? నీతిపరులుగా మారిపోయాం. దేన్ని బట్టి? యేసుక్రీస్తు వారి రక్తాన్ని బట్టి. యేసుక్రీస్తు వారి రక్తాన్ని బట్టి మనం నీతిపరులుగా మారాం కదా. ఇక్కడ మన క్రియతో ఏమైనా సంబంధం ఉందా? మనం నీతిపరులుగా మార్చబట్టడానికి ఏమైనా చేసామా? చేసింది ఏమైనా ఉందంటే నీళ్ళల్లో దిగేవంతే. ఇక అంతకుమించి పుణ్యకార్యం ఏం చేయాల. ఎలా నీతిపరులమయ్యామో తెలుసా? పని చేయకుండానే భక్తిహీనుణ్ణి నీతిపరుడుగా తీర్చగలిగిన దేవుని యందు నమ్మిక ఉంచుతాన్ని బట్టి నేనంట అసలు సెసలు అదృష్టం ఇది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం అందరం ఎవరిమి? దురదృష్టవంతులా. ఇక ఎప్పుడు ఆ మాట అన్నది, దురదృష్టవంతుడంటే నా జాతకమే మంచిది కాదండి. కొంతమంది ఉంటారు, చిన్న కష్టం రావటంతో పుట్టినప్పటి నుంచి ఏడ్చినన్ని గుర్తుకు తెచ్చుకుంటారు. చివరికి అమ్మ కొట్టింది కూడా గుర్తు తెచ్చుకుంటారు, లెక్కల మేస్టర్ కొట్టింది కూడా గుర్తు తెచ్చుకుంటారు. గుర్తుకు తెచ్చుకొని కుమిలి చిన్నప్పటి నుంచి నా బతుకంతేనండి, నేను ఎప్పుడు సంతోషంగా ఉన్నానండి. చిన్నప్పటి నుంచి గమనించండి, శాటభారతం అంతా తీసుకొచ్చి కుమిలి ఏడుస్తారు. బిడ్డలారా, ఒక మాట గమనించండి. యేసుక్రీస్తును దేవుడిగా ఎరిగినవాడు, బాప్తిస్మం తీసుకున్నవాడు నిజమైన అసలు శిశులు అదృష్టవంతుడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఈ దేవుడు మనకు దొరకటమే అసలు శిశులు అదృష్టం. ఈ తుకీకుకు నిజదేవుడు దొరికాడు. నిజదేవుడితో పాటు తుకీకి ఎవరు దొరికారో తెలుసా?
నమ్మకమైన సేవకుడు దొరికాడు. క్రైస్తవ జీవితంలో ఒక మంచి కాపరి దొరకటం, ఒక మంచి సంఘం దొరకటం, ఒక ఆత్మ సంబంధమైన క్రమశిక్షణ కలిగిన దైవ సేవకులు దొరకటం ఒక క్రైస్తవుడి బ్రతుకులో నిజమైన అదృష్టం. అయితే సుమి, క్రైస్తవ్యం అదృష్ట దురదృష్టాలను నమ్మదు. కాకపోతే అది దేవుని కృపావరం, అది దేవుని యొక్క దానం. ఈ తుకీకు దగ్గరకు వచ్చేసరికి తనకు గురువుగా దొరికిన సేవకుని పేరు చెప్పండి. పౌలు గారు. నేనంట పౌలు లాంటి సేవకుడి దగ్గర తర్ఫీదు పొందటం, పౌలు గారి వాక్యమిని మారు మనసు పొందటం తుకీకు బ్రతుకులో అది ఒక గొప్ప వరం, అది ఒక గొప్ప అదృష్టం. ఎఫెసీ పట్టణానికి పౌలు గారు వచ్చినప్పుడు పౌలు వాక్యం విని, పౌలు వాక్యం ద్వారా పట్టబడి నిజదేవుని వైపు తిరిగాడు. ఓ మాట, అసలు పౌలు ఎలాంటి సేవకుడు? పౌలును గూర్చి 2 మాటలు చెప్పాలి చూస్తే చూడండి. ఆ మాట అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం 25, 26 వచనాలు. పౌలయ్య ఎంత మంచి సేవకుడో నాతో కలిసి, గనుక మనుషులను ఏర్పరిచి, ఎక్కడి నుంచి పెద్దగా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకొనిన బర్నబా, పౌలు అను రైట్. మరొకసారి 25 తమ్ముడు, కొంచెం బ్యాక్ నాతో కలిసి చెప్పండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకున్న బర్నబా, పౌలు. పౌలు వారు ఎలాంటి వారు? బర్నబా ఎలాంటి వారు? తుకీకు దొరికిన సేవకుడైన పౌలు ఎలాంటి వాడయ్యి అంటే ఇక్కడ చక్కటి పాదం అంటాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకున్న బర్నబా. బిడ్లరా, లోకంలో 2 రకాల సేవకులు ఉన్నారు. ఒక రకం సేవకులేమో ప్రభు పేరు చెప్పుకొని బ్రతికేవాళ్ళు. 2వ రకం సేవకులేమో ప్రభు పేరు కొరకు బ్రతికేవాళ్ళు. విన్నారా? ప్రభు పేరు చెప్పుకొని బ్రతికేవాళ్ళు, ప్రభు పేరు చెప్పుకొని బ్రతికి కోట్లకు పడగెత్తుతారు. మరికొంతమంది సేవకులు ఉన్నారు, ప్రభు పేరు కొరకు మాత్రమే బ్రతుకుతూ ప్రభు సేవ కొరకు తమ్మును తాము అప్పగించుకున్న వాళ్ళు. పౌలు ఎలాంటి సేవకుడో తెలుసా? యేసుక్రీస్తు పేరు కొరకు తన్ను తాను అప్పగించుకున్న నమ్మకమైన సేవకుడు. ప్రైజ్ ది లార్డ్. పౌలు ఎంత గొప్ప సేవకుడు అంటే, దీనికి ముందు 14వ అధ్యాయంలో పౌలు వారు పుట్టినప్పటి నుండి ఓచకాలు కలిగి నడవలేని స్థితిలో ఉన్న వ్యక్తిని బాగు చేశాడు పౌలు వారు. పౌలు వారు బాగు చేస్తే ఆ ఊరోళ్ళంతా ఏం చేశారో తెలుసా? ఒరే, దేవదూతలు, దేవుడు మానవ రూపంలో దిగొచ్చాడని చెప్పి ఎద్దులు తీసుకొచ్చి, పూలదండలు తీసుకొచ్చి పౌలు గారిని ఊరేగించాలి, శాలువాలు కప్పాలని ప్రయత్నం చేస్తున్నారు. నేనంట పౌలు గారు ఏం చేశాడో తెలుసా? బట్టలు చింపుకొని వాళ్ళు తీసుకొచ్చిన పూలదండలు చింపి అంటారు, అయ్యలారా, మేము మీలాంటి మనుషులమే, మమ్మల్ని పూజించొద్దయ్యా, మమ్మల్ని ఆరాధించొద్దయ్యా, మమ్మల్ని ఊరేగించొద్దయ్యా. ఊరేగించబట్టానికి, ఆరాధించబట్టానికి యేసుక్రీస్తు ఒక్కరే యోగ్యులయ్యా. మమ్మల్ని ఊరేగించొద్దు, మమ్మల్ని కనపరచొద్దు. ఇంతగా మేమేదో చేసినట్లుగా, మా వలనేదో జరిగినట్లుగా మమ్మల్ని మీరు మహిమపరచొద్దయ్యా. ఇదంతా దేవుని వలన కలిగింది. చూడండి, ఇదంతా దేవుని వలన కలిగింది, మేము మీలాంటి మనుషులమే. చూడండి, సన్మానాన్ని ఏం చేశారు వాళ్ళు? ఊరేగింపుని ఏం చేశారు? పూలదండలు తీసుకొస్తే ఏం చేశారు? తిరస్కరించారు, బట్టలు దింపుకున్నాడు. ఒకవేళ ఈ కాలంలో ఉన్న సేవకులు కనుక అవకాశం వస్తే ఎవరైనా బాగొట్టుకుంటారో చెప్పండి? పూలదండలే లేదని అలిగే సేవకులను చూసాం, కానీ మాకు పూలదండలు వద్దురా నాయన అని చెప్పే సేవకులు ఎవరున్నారు చెప్పండి? మేము ఊరేగించబడాలి. కొంతమంది సేవకులు చూడండి, సేవకులు అట్లా వెళ్తా ఉంటే ఆయన బర్త్డే రోజు కొంతమంది పిచ్చి జనం, ఆడవాళ్ళు అటు ఇటు నిలబడి ఈయన మీద పూల వర్షం కురిపిస్తూ ఉంటారు. కురిపించుకునేవాడికి సిగ్గులేదు, ఆ పూలు వేసే వాళ్ళకి సిగ్గులేదు. అరే, మనిషిని ఆరాధించడం
మనిషిని ఆరాధించడం, మనిషిని అంతగా హెచ్చించడం ఎంతవరకు సబబు? సేవకుడు ఏ ఒక్క నాటికి సెలబ్రిటీ కాకూడదు. క్రైస్తవ్యంలో సెలబ్రిటీ అవ్వాలంటే యేసుక్రీస్తు వారు ఒక్కరు మాత్రమే. అందుకనే కీర్తనకర్త అంటాడు, మాకు కాదు యెహోవా మాకు కాదు, మాకు కాదు యెహోవా మాకు కాదు, సమస్త ఘనత మహిమ ప్రభావాలు నీకు మాత్రమే కలుగునుగాక అని. ఎప్పుడు యేసయ్యను మాత్రమే మన మహిమపరచుదుంగాక. ఆయన పేరు కొరకు మనలను మనం ఆయన పేరు కొరకు మనలను మనం అప్పగించుకోవాలి. మన పేరు కనపడాలి, మన పేరు వినబడాలి, మన ఫొటోస్ ఏ ఇంటిలో చూసినా మన ఫొటోస్ కనపడాలి. గమనించండి, ఇది పొరపాటున దైవ సేవకులు కానీ దేవుని బిడ్డలు కానీ ఉండకూడదు. మన ద్వారా ఏది జరిగినా సమస్త ఘనత మహిమ ప్రభావాలు యేసునాథునికి ఒక్కనికే కలుగునుగాక. పౌలు ఎలాంటి వారు? ప్రభు అయిన యేసు క్రీస్తు పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకున్నవాడు. వినండ్ర తల్లి, అయ్యా వినండి. అలాంటి గొప్ప సేవకుడు తుకీకుకు నాయకుడిగా దొరికాడు. ఇంతకు మించిన అదృష్టం ఏముంది? నేను చాలాసార్లు చెప్తా, ఈ మధ్య కూడా చెప్పాను, ఒక మంచి టీచర్ దొరకటం విద్యార్థికి అదృష్టమా కాదా? మరలా చెప్తున్నాను, క్రైస్తవ్యం అదృష్టం దురదృష్టం అనే మాటలు అంగీకరించదు. కాకపోతే తుకిక్ అనే పేరుకున్న అర్థం ఏంటి? మాట్లాడాలి. గమనించండి, ఒక విద్యార్థి ఉన్నాడు, విద్యార్థికి పాఠాలు చక్కగా చెప్పే టీచర్ దొరకటం, క్రమశిక్షణ కలిగిన టీచర్ దొరకటం అది అదృష్టమా కాదా? అలాగే మంచి సంఘం, మంచి కాపరి దొరకటం క్రైస్తవ జీవితంలో అసలు సిసలు భాగ్యం. ఇది క్రైస్తవ జీవితంలో